చెవులుంటాయి, గోడలకు చెవులుంటాయి అని అంటుంటారు చాలా మంది. గోడలకు చెవులేమో గానీ మనం ఫోన్లల్లో గుట్టుగా మాట్లాడుకునే ముచ్చట్లన్నీ దొంగసాటుగా వేరోళ్ళ చెవులైతే వింటున్నాయి. అట్లా సాటుగా ముచ్చట్లని ఇన్నరనే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. చూస్తుంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పంచాది ఓ రేవు మీదకి వచ్చేటట్టే కనిపిస్తున్నది. చిన్నా లేవు ఆ ట్యాపింగ్ కథలు, ఇక చూడరు మీరే. గుసగుసలాడుకున్న ముచ్చట్లను సాటు గిన్నరు, గుట్టు మొత్తం తెలుసుకున్నారు అని ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద తెలంగాణ లీడర్లు చాలా మంది ఇప్పటికే మస్తు గుర్రు మీద ఉన్నారు. తాపకొగరు సిట్ ఆఫీసర్ల ముంగటికి పోయి ముచ్చట్లన్నీ చెప్పొస్తున్నారు. కొత్తగా కవితక్క పిఏకు కూడా నోటీసులు ఇచ్చిండ్రాట. ఎలక్షన్లకు ముందు షర్మిలక్క ఫోన్ ముచ్చట్లన్నీ రికార్డింగ్ చేసినట్టు తేలిందాట. అందులో కవితక్క పిఏ పేరు వెళ్ళిందా అంటున్నారు. ఇన్నొద్దుల సంధి ఎవరెవరైతే మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అన్నట్టు చెప్తుండ్రో వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడుతాండ్రు ఆఫీసర్లు. ఇక ట్యాపింగ్ లిస్టులా పెద్ద పెద్దోళ్ళ పేర్లే ఉన్నాయా అంటున్నారు. అందులో తొలుత సీఎం రేవంత్ సారు ఆయన ఇంటి వాళ్ళ పేర్లే ఉన్నాయట. అటెనక ఎంపీ ఈటెల, మంత్రి పొంగులేటి, సెంటర్ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గిట్లా మస్తు మంది పేర్లే ఉన్నాయట. అందరి ముచ్చట్లను గుట్టుగా విన్నారట. మరి వాళ్ళు ఏం మాట్లాడినరో వీళ్ళు ఏం విన్నారో గానీ రచ్చ రచ్చ అవుతుంది. ఇప్పుడు ఫోన్ ముచ్చట్లు అన్ని గుట్టుగా తెలుసుకొని ఆలుమగల నడుమ చిచ్చు పెట్టినరు అన్నట్టు కూడా మాట్లాడినరు కొంతమంది లీడర్లు. ఇగిదిట్లుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వట్టిగా బట్టగాల్సి మీద ఎత్తున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కారు పార్టీ వాళ్ళ మీద ఎట్టబడితే అట్లా ప్రచారం చేస్తానని గట్లయితే ఇక కోర్టుకి ఎక్కుతాం అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. మరి ఇక ఏం చేస్తారో ఎట్టయితుందో గానీ తవి నా కొద్ది బయట పడుతున్నాయి కదా ట్యాపింగ్ ముచ్చట్లు అనుకుంటారు అందరూ.